మొబైల్, సోషల్ మీడియా అకౌంట్ ఉంటే చాలు. చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అయిపోతున్నారు. ఏ ప్రోడక్ట్ కి పడితే ఆ ప్రోడక్ట్ కి ప్రమోషన్స్ చేసుకుంటూ భారీగా డబ్బులు సంపాదించేస్తున్నారు. చాలా మంది యువత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పింది విని ఆ ప్రోడక్ట్స్ కొని మోసపోతున్నారు. ఎంబీబీఎస్ చదవకపోయినా హెల్త్ టిప్స్ చెప్పేస్తారు. సరైన చదువు లేకపోయినా కెరియర్ గైడెన్స్ ఇచ్చేస్తారు. ఇలా అనేక మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతిరోజు మన ఫోన్ స్క్రీన్స్ పై కనిపిస్తారు. వారి మాటలు, సూచనలు చాలా మందిపై నేరుగా ప్రభావం చూపుతూ ఉంటాయి. కానీ ఇక్కడే సమస్య మొదలవుతోంది. వీరిలో చాలా మంది చెప్పే విషయాలు నిపుణుల అభిప్రాయాలు కాదు, తాము ఊహించినవి లేదా ఇంటర్నెట్ లో ఎక్కడో చదివినవి మాత్రమే. ఇప్పుడు ఇలాంటి వారికి చైనా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై ఎవరు పడితే వారు సోషల్ మీడియాలో సూచనలు ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేసింది. అలా చేయాలంటే వారికి ఒక అర్హత ఉండాలని స్పష్టం చేసింది. నేటి టెక్ యుగంలో సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లు చేసే పోస్టులు, వారు చెప్పే అంశాలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకున్న ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న పోస్టులు, వీడియోలు యువతపై, ప్రజలపై ఆరోగ్యం, ఫ్యాషన్, ఆర్థిక రంగాల్లో వంటి అంశాల్లో ప్రభావం చూపిస్తున్నాయి. ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకోవడానికి తగిన అర్హత లేకుండానే క్రియేటర్లు ఆరోగ్య సూచనల నుంచి ఆర్థికపరమైన అంశాలపై వరకు సూచనలు చేస్తున్నారు. వైద్య డిగ్రీ లేకుండా మెడిసిన్ ప్రమోట్ చేయడం, ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇవ్వడం వంటి వాటి ద్వారా ఎక్కువగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తోంది. వారు చెప్పేవన్నీ నిజమని కొంతమంది భావిస్తున్నారు. దీనివల్ల యువత తప్పుడు డైట్ ప్లాన్లు, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లలో పడి నష్టపోతున్నారు. అంతేకాక ఇది ఫేక్ న్యూస్ వ్యాప్తికి కారణమవుతోంది. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఈ నేపథ్యంలో చైనా పలు కీలక నియంత్రణలు తీసుకొచ్చింది. ఫేక్ మెడికల్ అడ్వైజ్, మార్కెట్ మ్యానిప్యులేషన్ వంటివి ప్రజల్ని ఆర్థికంగా, ఆరోగ్యంగా హాని కలిగిస్తాయని భావించిన చైనా దీన్ని అరికట్టడానికి కొత్త చట్టాలు తీసుకొచ్చింది. ఆరోగ్యం, చట్టాలు, విద్య, ఆర్థికం వంటి కీలక అంశాలపై ఇన్ఫ్లుయెన్సర్లు తమ సోషల్ మీడియా ఖాతాల్లో చర్చించాలంటే తగిన అధికారిక అర్హత ఉండాలని పేర్కొంది. మెడిసిన్, లీగల్ అడ్వైజ్, ఎడ్యుకేషన్, ఫైనాన్షియల్ ప్లానింగ్ వంటివి ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి డాక్టర్ డిగ్రీ, లా డిగ్రీ, సర్టిఫికేట్ లేకుండా చర్చించకూడదని చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ నెల 25 నుంచి కొత్త ఇన్ఫ్లుయెన్సర్ చట్టం చైనాలో అమల్లోకి వచ్చింది. సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇన్ఫ్లుయెన్సర్లు పోస్టులు చేయాలంటే తమ నైపుణ్యానికి సంబంధించిన డిగ్రీ పట్టా, ప్రొఫెషనల్ లైసెన్స్ లేదా సర్టిఫికేషన్ వంటి ఆధారాలు చూపాల్సి ఉంటుందని సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా తన ఆదేశాల్లో పేర్కొంది. ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ వంటి డిగ్రీలు, సిఏ, సిఎఫ్ఏ, సిపిఏ వంటి డాక్టర్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేషన్ అంటే వంటివి కోర్సులు చేసిన వాళ్లు మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేయాలని, అంతేకాక వారి సర్టిఫికెట్లను ప్లాట్ఫామ్లు వెరిఫై చేయాలని పేర్కొంది. నకిలీ సమాచారాన్ని కట్టడి చేసేందుకు, తప్పుదారి పట్టించే సలహాల నుంచి ప్రజలను కాపాడే లక్ష్యంతో ఈ నిబంధనలు తీసుకొచ్చినట్టు సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా పేర్కొంది. క్రియేటర్ల వివరాలు, వారి పోస్టులను వెరిఫై చేయాల్సిన బాధ్యత డౌయిన్, బిలిబిలి, వీబో వంటి సామాజిక మాధ్యమ వేదికలపై ఉంటుంది. టిక్ టాక్ చైనా వెర్షన్ అయిన డౌయిన్, చైనా యూట్యూబ్ అయిన బిలిబిలి, చైనా ట్విట్టర్ అయిన వీబో వంటి ప్లాట్ఫామ్లలో చైనాలో 1 బిలియన్ యూజర్లున్నారు. ఇవి క్రియేటర్ల కంటెంట్ వెరిఫై చేసి అర్హత చూపించాల్సి ఉంటుంది. అధ్యయనాల నుంచి సమాచారం ఎప్పుడు స్వీకరించారో, వారి వీడియోలు ఏఐ ఆధారిత కంటెంట్ను ఎప్పుడు ఉపయోగిస్తాయో ఇన్ఫ్లుయెన్సర్లు స్పష్టంగా చెప్పాలి. ఎడ్యుకేషన్ కంటెంట్ పేరుతో కోవర్టు ప్రమోషన్లను నియంత్రించేందుకు మెడికల్ ఉత్పత్తులు, సప్లిమెంట్స్, ఆరోగ్యకరమైన ఆహారంపై ప్రకటనలను సిఏసి నిషేధించింది. ఆన్లైన్ కంటెంట్పై విశ్వాసాన్ని పెంపొందించడం, ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. ప్రజలు ఇన్ఫ్లుయెన్సర్ కంటెంట్ను నమ్ముతూ తప్పుడు సమాచారం వల్ల నష్టపోకుండా ఈ చర్యలు తీసుకున్నారు. అయితే ఇవి డిజిటల్ సెన్సార్షిప్కు కొత్త రూపమని విమర్శకులు చెబుతున్నారు. అర్హతలపై పరిమితి విధించడం ద్వారా స్వతంత్ర గొంతులను అణచివేయాలని చైనా ప్రభుత్వం అనుకుంటోందని మండిపడుతున్నారు. కొన్ని అంశాలపై ఎవరు చర్చించాలనే దానిపై పరిమితి విధించడం ద్వారా ప్రభుత్వం అధికార
అధికారాన్ని అమితంగా వాడుకుంటోందని, సామాన్య పౌరులు, ఇన్ఫ్లుయెన్సర్లు ఫ్రీ స్పీచ్ హక్కు కోల్పోతారని అంటున్నారు. ఇదే సమయంలో నూతన చట్టాన్ని కొంతమంది చైనీస్ నెటిజన్లు స్వాగతిస్తున్నారు. ఈ చట్టానికి మద్దతు ఇస్తూ ఆన్లైన్ చర్చలకు మరింత విశ్వసనీయత తీసుకొస్తుందని చెబుతున్నారు. తప్పుడు మెడికల్ అడ్వైజ్, స్కామ్ ఇన్వెస్ట్మెంట్లు తగ్గుతాయని, ప్రజలు నమ్మకంగా కంటెంట్ చూడవచ్చని భావిస్తున్నారు. ఈ చట్టం చైనా డిజిటల్ ఎకోసిస్టమ్ను మరింత కంట్రోల్ చేస్తుందని, ఇది ప్రభుత్వ ఇమేజ్ కంట్రోల్కు సహాయపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా చైనా ఈ చట్టం ద్వారా ఇన్ఫ్లుయెన్సర్లపై నియంత్రణ పెంచుకుంటోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు మోడల్గా మారవచ్చు. విమర్శకులు ఫ్రీ స్పీచ్ను అణచివేస్తుందని, మద్దతుదారులు విశ్వసనీయత పెంచుతుందని వాదిస్తున్నారు. ఈ చట్టం అమలు తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లు తమ కంటెంట్ను మార్చుకోవాల్సి వస్తుంది. ఇది చైనా డిజిటల్ ల్యాండ్స్కేప్ను మార్చనుంది. రానున్న రోజుల్లో ఈ చట్టం ఎలా అమలవుతుందో, ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇది ప్రపంచ డిజిటల్ రెగ్యులేషన్లకు ప్రభావం చూపుతుందో తెలియాలంటే వేచి చూడాలి.